ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. ఆది కాండం 17వ అధ్యాయం 2వ వచనం, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను అని దేవుని వాక్యం సెలవిస్తుందని. మనల్ని దేవుడు అత్యధికముగా అభివృద్ధి పరచాలని యేసయ్య ఆశపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరెవరిని అభివృద్ధి పరచారంటే యోబు గారిని అభివృద్ధి పరిచారు, అబ్రహాం గారిని, ఇస్సాకు గారిని, యాకోబు గారిని, వీళ్ళందరినీ దేవుడు అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడండి. భౌతికంగా మనల్ని కూడా అభివృద్ధి పరచాలని యేసయ్య ఆశపడుతున్నాడు. అయితే మన జీవితాలు మన చేతుల్లో పెట్టి నాశనం చేసుకోకుండా, లేదా మన తల్లిదండ్రుల చేతుల్లోనో ఫలాని చేతుల్లో పెట్టి మనం నాశనం చేసుకోకూడదు. కానీ మన జీవితము దేవుడి చేతుల్లో పెట్టి మనం దేవునికి సమర్పించుకోవాలండి. ఎప్పుడైతే సమర్పించుకుంటామో దేవుడు మనకి అభివృద్ధినిస్తాడు. అభివృద్ధి అనేది దేవుడి దగ్గర నుంచే రావాలి. ఈ లోకంలో మనుషులు ఎలా అయిపోయారంటే ఈజీ మనీ, అంటే ఏ కష్టం లేకుండా డబ్బు సంపాదించాలని తమ శరీరాన్ని పాడు చేసుకుంటూ అమ్ముకుంటూ ఈ లోకంలో పాపానికి లోనపై డబ్బు సంపాదించుకుంటున్నారు. లేదా మనుషులు ఒకటే రోజు కోటీశ్వరుని అవ్వాలని తప్పుడు మార్గంలో నడిచి డబ్బులు సంపాదించుకుంటున్నారండి. అవి ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోతాయి. మనల్ని దేవుడు 30 రంతులుగా, 60 రంతులుగా, 100 రంతులుగా, అంటే అంచెలంచెలుగా మనం ఎదుగుతూ ఉండాలా. దేవుడి చేతులతో మనం ఆశీర్దింపబడుతూ ఉండాలా. తొందరగా ఏదైతే మన చేతికి వస్తుందో తొందరగానే వెళ్ళిపోతుంది. నిదానంగా ఏదైతే మన చేతికి వస్తుందో అది మనతో శాశ్వతంగా ఉంటుంది. అది ఏదైనా కూడా మనము దేవుడి చిత్తానుసారంగా మనం అది పొందుకుంటే అది ఉంటుందండి. దేవుడి చిత్తం లేని అది మనకు వచ్చినా మనకి సమస్య అయిపోతుంది, అది మనకి ఇబ్బందులు అయిపోతుంది, అది మనకి శ్రమ అయిపోతుంది. కాబట్టి మనము ఈ లోకంలో దేవుని వైపు చూడాలి. దేవుడు తన బిడ్డల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, తన బిడ్డల్ని ఎంతగానో హత్తుకోవాలని చూస్తున్నాడు. తన బిడ్డల్ని దేవుడు వదిలిపెట్టి వెళ్ళే దేవుడు కాదండి యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో మనుషులు దూషించవచ్చు, ద్వేషించవచ్చు. మనుషులు మన అభివృద్ధి, మనము ఎదుగుతుంటే వాళ్ళకు ఓరవలేని తనం, వాళ్ళు ఎందుకు అంత అభివృద్ధి అయిపోయారు అని మనుషులకి ఆలోచన ఉంటుంది. అలాంటి మనుషుల మధ్యలో నుంచి మనల్ని దేవుడు స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, దృఢపరుస్తాడు. ఇంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడండి. దేవుని రక్షణలోకి మనం వెళ్ళాలా, మనము నీటి బాప్తీసం తీసుకోవాలా, మన ఆలోచన పరిశుద్ధంగా ఉండాలా, మన నోటి మాట పరిశుద్ధంగా ఉండాలా, మనం చూసే చూపు పరిశుద్ధంగా ఉండాలా, చేసే క్రియ పరిశుద్ధంగా ఉండాలా. మన ఆలోచన తీరు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో దేవుడు మనల్ని అభివృద్ధి పరిచేటువంటి దేవుడు, మనల్ని ప్రేమించేటువంటి దేవుడు, ఆయన సేవలో మనల్ని ముందుకి తీసుకొని వెళ్ళేటువంటి దేవుడు అంటే యేసుక్రీస్తు వారు. దుర్మార్గుడైన సాతాను మనుషులకి లేనిపోని తప్పుడు మార్గాలు చూపిస్తే డబ్బు ఆశ రేపుతుంది. మనం ఎప్పుడైతే ఆ డబ్బు ఆశకు లోబడిపోతామో మనం పతనం అయిపోతాం. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మన ఆలోచన తీరు పరిశుద్ధంగా ఉండాలి. మనము దేవుని ఆత్మను మనం పొందుకోవాలండి. అయ్యా నీ ఆత్మను దయచేయని ప్రభువా, ఈ శరీరము మీకు ఆలయమై ఉందయ్యా. అయ్యా మేము అభివృద్ధి పరచబడాలి. ఎలా అంటే ఈ లోకంలో ఆస్తులు వచ్చినా, లేదా ఈ లోకంలో ఇల్లు వచ్చినా, స్థలాలు వచ్చినా, పొలాలు వచ్చినా, ఈ లోకంలో ఎన్నున్నా కూడా అయ్యా చేసే అభివృద్ధి కాదు. కానీ నేను మీ సేవకుడుగా మీ ఆత్మల అభివృద్ధిని దయచేయండి. లేదా నీ సేవకునైతే మా సంఘంలో నూతన ఆత్మను రక్షించేదానికి సహాయం దయచేసి అలా అభివృద్ధి దయచేయనని మన సేవ నిమిత్తము మనం ఎప్పుడైతే అభివృద్ధిని మన దేవుణ్ణి కోరుకుంటామో దేవుడు సేవని అభివృద్ధిని పరుస్తాడు. అదేవిధంగా మన జీవితాలు, మన ఫ్యామిలీస్, మనకునేటువంటి ఆస్తి ప్రతి ఒక్కటి కూడా మనము దేవుని పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలండి. ఎప్పుడైతే దేవుని పని మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టి సూక్ష్మంగా చేస్తూ ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన పని మీద దేవుడు చర్య తీసుకుంటాడు. నా బిడ్డ నా పని చేస్తున్నప్పుడు నేను నా బిడ్డ పని చేయాలని సాక్షాత్ దేవుడే మన పనులు అంతా చేసేస్తాడంటే మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. మన పని ఏం చేయాలంటే దేవుడికి అప్పజెప్పాలా, మనం దేవుని పని చేయాలా. అప్పుడు దేవుడు మన పని చేసేదే కాకుండా మనల్ని అభివృద్ధి పరిచి, మన స్థిరపరిచి, బలపరిచి, దృఢపరిచేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో మనం దేవుని చిత్తానుసారంగా బ్రతకాలా. మనం ఏది కోరుకున్నా అయ్యా మీ చిత్తానుసారంగా ఇది మంచిదా కాదా, ఈ వస్తువు తీసుకుంటున్నాను ప్రభువా, లేదా ఇది తీసుకుంటున్నాను, ఈ స్థలం కొనుక్కుంటున్నానయ్యా, ఇల్లు కొనుక్కుంటున్నాను ప్రభువా, ఇది మీ చిత్తానుసారమా కాదు, మన
మనం ఎప్పుడైతే అడుగుతామో అది దేవుడి చిత్తంలో ఉంటే అది మనకు వస్తే మనకు మంచిదిగా ఉంటుంది. దేవుడు యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాడి ప్రయాసం వ్యర్థమంటే దేవుడి చిత్తంలో ఇల్లు మనకి వద్దు అనుకుంటే మనం దాన్ని తీసుకున్న ప్రయోజనం ఉండదు. అంటే ఇల్లు అయితే ఇస్తాడు కానీ అది మన ప్రయోజనమా కాదా అనేది దేవుని చిత్తంలో పెట్టాలి. మనము ప్రార్థన చేస్తూ ఉండాలి, కనిపెట్టాలి. దేవుడి చిత్తానుసారంగా అదేదైనా మనకు వస్తే అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుందని, మన కుటుంబానికి వస్తుంది, యుగ యుగాలు వస్తుంది. మన ఎప్పుడు మన ఆలోచనలు, మన సొంత నిర్ణయాలు లేదా మన సొంత బుద్ధితోటి, మన సొంత వివేకంతో అదేదో మంచిది ఇదేదో మంచిదని మనము మానవులు మనం ఎంతవరకు మనం పైన ఉండేటువంటి ఇల్లును మాత్రమే చూస్తాం. దేవుడు వర్తమాన భవిష్యత్ కాలములలో అని తెలుసు కాబట్టి దేవుడు మనకిస్తే అది మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు మనకి ఇవ్వకుంటే అది మనం తీసుకున్నా అది మనకి శాపకరంగా ఉంటుంది. కాబట్టి మనము దేవుడికి ప్రార్థన చేయాలి. ఏ విషయమైనా అయ్యా నన్ను అభివృద్ధి పరచు ప్రభువా, అయ్యా నేను ఇలా చేయాలనుకుంటున్నాను నాయన, ఇది మీ చిత్తమా కాదా అని ఎప్పుడైతే దేవుడి పాదాల ముందు మనం మన హృదయాన్ని కుమ్మరించుకుంటామో దేవుడు మనల్ని ఆయన ఉండేటువంటి పరలోక రాజ్యం నుంచి దేవుడు మనకు ఒక జవాబు పంపిస్తాడు. వాక్యం దూరం మనతో మాట్లాడతారు, లేదా దేవుడు ఏదో ఒక శాఖల ద్వారా మాట్లాడతారు. దేవుడు తన మాటని మనకి తెలియపరుస్తుంది, మనకు అర్థమవుతుంది దేవుడు సాక్షాత్తు మనతో మాట్లాడాలని. దేవుడు మనల్ని అభివృద్ధి పరచనని చూస్తున్నాడు. సాతాను మనల్ని పతనం చేయాలని చూస్తుంది. మనం సాతాను ఆలోచనలు ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం పతనం అయిపోతే గర్వం అనేది వస్తుంది. ఆ గర్వము ఎప్పుడు వస్తుందంటే నాశనానికి ముందు ఎవరు నడుస్తారంటే గర్వం నడుస్తుంది. కాబట్టి మనం ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకాల, దేవుని ఆత్మ కలిగి బ్రతకాల, దేవుని చిత్తానుసారంగా బ్రతకాల, దేవుని మనసు కలిగి బ్రతకాలంటే దేవుడు మనల్ని స్థిరపరుస్తాను, బలపరుస్తాను, దృఢపరుస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తుంటే మనం అంచెలంచెలుగా మనము ఎదుగే బిడ్డలుగా ఈ లోకంలో ఆయన చిత్తానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, అయ్యా మమ్మల్ని మీ చిత్తానుసారంగా పెంచమని అడుగుచున్నాను నాయన. అయ్యా మీ పరిశుద్ధమైన శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా మీ పరిశుద్ధమైన రక్తంలో మేము కడగబడే బిడ్డగా సహాయము దయచేయండి నాయన. అయ్యా మేము ఎదగాలంటే మేము వదగాలయ్యా, మేము అభివృద్ధి పరచబడాలంటే మేము నలగాలి ప్రభువా. అయ్యా ఈ లోకం సరమైనటువంటి నలుగుదల కాదు కానీ దేవా మీ సేవలో మేము నలిగేదానికి సహాయం దయచేయండి అయ్యా. ఆత్మల అభివృద్ధిని మాకు దయచేయండి నాయన. అదేవిధంగా మేము సంఘం ఉంటే సంఘం అభివృద్ధిని దయచేయండి నాయన. ఈ లోకంలో మీ సేవా పరిచయం ఉంటే దాంట్లో అభివృద్ధి కావాలయ్యా. ఈ లోకంలో ఎన్ని డబ్బులు, ఎన్ని ఇల్లులు, ఎన్ని ఆస్తులున్నా వేసి అవన్నీ ఉంటే సంతోషం ఉండదు ప్రభువా. అవి ఏవి ఉన్నా ప్రయోజనం ఉండదు నాయన. అయ్యా మీ చిత్తానుసారమైనటువంటి అభివృద్ధి దయచేయండి అయ్యా. మేము పరలోక రాజ్యాన్ని కోరుకునే దానికి మా మనసుని వేసి మీరు ఉప్పొంగ చేయమని అడుగుచున్నాను ప్రభువా. ఈ లోకంలో మనుషుల వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, సాతాను ఆలోచన తొక్కివేసి వేసే మీ చిత్తాన్ని నెరవేర్చే బిడగా, పరలోకంను చూసే బిడలుగా మమ్మల్ని తయారు చేయమని అడుగుచున్నాను ప్రభువా. అదేవిధంగా ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. భర్త భార్యను ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలా, వారిద్దరు కలిసి ఉండాలా, వాళ్ళ బిడ్డను ఆశీర్వదించండి. బిడ్డలు లేని భార్య భర్తల గర్భఫలాలతో ఆశీర్వదించండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. కొత్త దయా కిరీటాలు బిడ్డలకు దయచండి. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు, మనుషులందు ఎదిగినా కూడా దేవా ముఖ్యంగా మీ దయను ఎదిగేదానికి సహాయం దయచండి. ఈ లోకంలో ప్రతి ఒక్క యవనస్తులను కాపాడండి, యవనస్తురాలను కాపాడండి. వాళ్ళు శరీరాశ, నేత్ర జీవడం తీసివేసి దేవ యవన వయసులో మీ కాడి మోట నరునికి మేలదు మోపిడి వాడు యెహోవాయే. కాబట్టి మీ పరిశుద్ధమైన, బలమైన, దృఢమైన మీ సేవ అనే కాడి మోసేదానికి సహాయం దయచేయండి. అది మేము బాధ్యతగా తీసుకొని చేసి మేము ఈ లోకంలో పనిచేసేదానికి సహాయము దయచేయమని మీ పాదాల మీద సాష్టాంగపడి అడుగుచున్నాము మా తండ్రి. స్తోత్రం అయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. మీ వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవిత నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తలుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.